రాణి రుద్రమ గారిని ఒకసారి అడుగుదాం. రాణి రుద్రమ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి. ఎస్, కిషన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ పైన అంటే ఇక్కడ ఇప్పుడు చరణ్ గారు చెప్పింది విన్నారు. ఇక్కడ మెట్రో కావచ్చు, లేకపోతే వీళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? సో ఫస్ట్ థింగ్ ఇంకొకటి వారు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తానండి. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు ఒక్కసారి నాకు రిమైండ్ చేయరా? మిమ్మల్ని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీలో పోతే నేను ఎట్లా రిమైండ్ చేస్తాను? మీరు కాదు, అసలు మీరు ఏ అంశం గురించి మాట్లాడుతున్నారు? నేను జాయిన్ అవ్వడము టెక్నికల్ ఇష్యూస్ తోటి ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి అసలు ఏ సబ్జెక్టు అనేది తెలియాలి కదా. ఎస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి తెలంగాణ కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు, దీనిపైన కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, పారిశ్రామికవేత్తలను ప్రతి పారిశ్రామికవేత్తను వేధిస్తోంది తెలంగాణ ప్రభుత్వము, ఇక్కడ తెలంగాణ వాళ్ళని తీసుకెళ్లి దావోస్ లో ఒప్పందాలు చేసుకోవడం ఏంటి అని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. అచ్చా, ఆ అంశం పైన రైట్ థ్యాంక్ యూ. సో ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నిజంగా కూడా ఒకటి మీరు మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే అండి, తెలంగాణ పిల్లగాడు వాళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయాలి అని అంటే తెలంగాణలో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా డబ్బు ఖర్చు పెట్టి హంగామా చేసి దాన్ని లైఫ్ లాంగ్ వాళ్ళకు గుర్తుండిపోయేలాగా ఉంచాలని చాలా మంది తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పిల్లల కోరిక కావచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి చేసుకుంటున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి దావోస్ లో జరుగుతున్నటువంటి అంశం కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిదే. దాంట్లో డబ్బు ఖర్చు అవడమే తప్ప వేరే ఏముండదు. ఒక మెమరీ లాగా అక్కడ పెళ్లి, ఇక్కడ చేసుకోవాల్సిన పెళ్లిని అక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ని తీసుకుపోయి ఇక్కడ ఒప్పందం కూడా జరిగిపోతుంది. ఇప్పుడు మెగా కంపెనీ తోటి మీరు హైదరాబాద్ లో కూర్చొని ఒప్పందం చేసుకోవచ్చు. దానికి దావోస్ పోయి వీళ్ళు ఫ్లైట్ ఎక్కిపోయి వాళ్ళు ఫ్లైట్ ఎక్కిపోయి ఆడ ఖర్చులు పెట్టుకొని డబ్బులు మొత్తం టీం మళ్ళీ రైజింగ్ తెలంగాణ అనేటువంటి ఒక టీం అంతా బయలుదేరి వెళ్ళిపోయి ప్రజాధనము ప్రభుత్వ ధనము వృధా చేసి వాళ్ళ ప్రైవేట్ పాపం కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బొచ్చని పనులు ఉంటాయి ఇక్కడ, వాళ్ళని కూడా తీసుకుపోయి అక్కడ ఎంఓఈ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటిది, మన చాలా కంపెనీలు ఉన్నాయి. ఇంకొకటి జేఎస్డబ్ల్యూ అనేటువంటి కంపెనీ, హెచ్సిఎల్ అనేటువంటి కంపెనీ, ఇవన్నీ కూడా ఎక్కడి కంపెనీలు? ఇవన్నీ అంటే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలని మీరు దావోస్ లో ఒప్పందం చేసుకున్నారు అంతే. దాన్ని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను తెలంగాణకు తెచ్చినట్టు కావది. దాని అర్థం అది కాదు. డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిదే అంతే. ఇక్కడ పిల్లగాడు అక్కడ పెళ్లి చేసుకున్నట్టు. కాబట్టి మేమేమంటున్నామంటే ఒకటి, రోజా గారు, ఓవరాల్ గా పెట్టుబడులకు ఎవరు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, రేపొద్దున భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొన్ని మంచి పరిశ్రమలు వస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దక్కుతుంది. కాబట్టి పరిశ్రమలు రావాలనే మనం కోరుకుంటాము. మనకు విదేశాలకు ఉన్నటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో, మనకు దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని పెంచాలనే చూస్తాము. భారతీయ జనతా పార్టీ కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఒక నమ్మకాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కలిగిస్తేనే భారతదేశంలో పెట్టుబడులు అనేటువంటివి పెడితే మాకు ఈ విదేశాంగ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కోఆపరేట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటేనే వాళ్ళు కూడా ఇక్కడ దాకా వస్తారు. కాబట్టి ఇది ఎవరు కూడా వ్యతిరేకించారు. మీరు దావోస్కు పోయినా వ్యతిరేకించారు, సింగపూర్కు పోయినా వ్యతిరేకించారు, ఇంకెక్కడికన్నా పోయి ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినా ఎవరు వ్యతిరేకించారు. కానీ దాంట్లో జెన్యూనిటీ ఎంత? అసలు మీరు గత సంవత్సరం అంతా పోయి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చినామన్నారు. అందులో ఈ రోజు వరకు కూడా 4,000 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ గ్రౌండింగ్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇట్ టేక్స్ టైం అంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే దేనికైనా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక స్టేజ్ ఉంటుంది. ఏదైనా ఒక పరిశ్రమ ఇక్కడ పెట్టాలి అని అంటే దానికి ఒక 3 స్టేజ్లు 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ మొదలు మీరు ఎంఓఈ ఒకటి అక్కడ కలవగానే టకా ఎంఓఈలు చేసుకుంటున్నారు. ఆ ఉన్నటువంటి 4 రోజుల సమయము 3 రోజుల సమయంలోనో ఒక కాగితం ముక్క మీద అక్కడ పేపర్ల మీద సంతకాలు మాత్రమే అంటారు. అయిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు చేసుకున్నారు సంతోషం, మేము అప్రిషియేట్ చేస్తాము, కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాము. గత సంవత్సర కాలంలో మీరు ఎంఓఈలు చేసుకొని వచ్చిన తర్వాత ఏ కంపెనీ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ మీరు ఏ కంపెనీకి వాళ్ళు పెట్టుకోవడానికి జాగా చూపించినారు, ఏ కంపెనీ శంకుస్థాపన చేసింది, ఏ కంపెనీ వాళ్ళ పనులు మొదలు పెట్టుకున్నది, పనులు మొదలు పెట్టిన తర్వాత అవి ఎంత దూరం వచ్చినవి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా జనరేట్ అయిందా, ఇదంతా కూడా ఇష్యూ కదా. ఇది కదా మ్యాటర్. పోయి బట్టిగా సంతకం పెట్టుకుని పైసలని చెప్పడం కాదు.
మేమేమంటున్నాము, ఓకే మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, కాంగ్రెస్ పార్టీని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను మేము లాస్ట్ ఇయర్ తీసుకొస్తే పలానా కంపెనీ ఇగో ఇక్కడ పనులు మొదలుపెట్టింది, పలానా కంపెనీ ఇగో ఇంత దూరం పనులు తీసుకొచ్చింది, కాబట్టి ఇగో మేము మా ప్రొసీజర్ మా పనితనం అంతా కూడా ఇట్లా నడుస్తోంది, ఈ కంపెనీ ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము ఇగో ఈ టైం కల్లా పూర్తవుతుంది, మేము ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అసలు వర్క్ జరుగుతున్నప్పుడే ఎంప్లాయ్మెంట్ అవును వర్క్ జరుగుతున్నప్పుడే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి అది ఎక్కడ కూడా లేదండి. ఒక్క కంపెనీ కూడా ఈ రోజు వరకు గ్రౌండింగ్ అయినట్టుగా ఈ ప్రభుత్వం నుంచి మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఈ రోజు వరకు లేదు. మళ్ళీ సడన్ గా మళ్ళొక సంవత్సరం తర్వాత పోయినరు సంతోషం, ఇంకేదన్నా మంచిగా తెచ్చినా అంటే ఇక్కడ కంపెనీని తీసుకొని పోయి అక్కడ సంతకం పెట్టుకొని మేము ప్రపంచ ఆర్థిక సదస్సులా మేము ఒప్పందాలు చేసుకొని ఇన్ని పైసలు పట్టుకొస్తున్నాము అని అంటే ఇక్కడ నమ్మడానికి మన చిన్నపిల్లలు ఉన్నారా ఎవరన్నా?